నమస్తే అండి. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ విషయాలు కొన్ని చెప్పుకుందాం. అంటే ఈ లాస్ట్ 3-4 డేస్లో కొంచెం అలజడి క్రియేట్ అయింది మార్కెట్లో. చాలా స్టాక్స్ కరెక్షన్ స్టార్ట్ అయింది. అసలు ఏమవుతోంది అనేది తెలియటం చాలా ముఖ్యం. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. చాలామంది మేధావులు రాసిన బుక్స్ చదివి కానీ నా ఓన్ అసెస్మెంట్ కానీ కొన్ని ఏంటంటే మార్కెట్లో ఏం జరగబోతుందో అది ఎవరు చెప్పలేరు. రేపు పొద్దున ఏమవుతుందో కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వరల్డ్ వైడ్ ఉన్నారు. సింగపూర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అమెరికా నుంచి చేస్తున్నారు, యూరోప్ నుంచి కొత్తగా డబ్బులు వస్తున్నాయి మనకి. ఇండియా అనేది ఇప్పుడు చాలా అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయింది. కాబట్టి ఎవరు ఎప్పుడు అమ్మదలుచుకొని వాళ్ళు మార్కెట్లో డంప్ చేస్తున్నారో స్టాక్ మనం చెప్పలేం. మనం అనుకున్నట్టుగా ప్రైస్ వాల్యూమ్ ఇది చాలా ముఖ్యం. ఎక్కువ కొన్ని అమ్మేసే వాళ్ళు ఉంటే ప్రైస్ పడుతుంది. అలా ఎవరు ఓవర్ నైట్లో వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ పాలసీస్ ప్రకారం అమ్మేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ రీసెర్చ్ ప్రకారం అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి మార్కెట్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు అనేది ఒక గాస్పెల్ ట్రూత్. అది నిజం. అది కానీ మార్కెట్లో ఏం జరుగుతోంది, కరెంట్ స్టేట్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఏమవుతోంది, ఎలా ఉంది, ఎందుకు మార్కెట్ కరెక్ట్ అవుతోంది అనేది కొన్ని విషయాలు నేను చెప్తాను. ఫుల్ వ్యూ ఎవరికి ఇంపాసిబుల్. అది ఎగ్జాక్ట్గా మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఉండదు. అయితే ఒక మేజర్ ట్రిగర్ దీనికి ఏంటంటే ఈ జీ టెలిఫిలిమ్స్, ఈ సోనీ టీవీ మర్జర్ ఒకటి కాల్ ఆఫ్ అయిపోయింది. అది 9 నెలలు బట్టి నలుగుతోంది, అటు ఇటుగా అవుతోంది. ఎవరు ఒప్పుకోవట్లేదు. జీ ప్రమోటర్కి ఉన్నది ఒక 3% ఆయనకున్న ఓనర్షిప్. మొత్తం కంపెనీ నేనే కంట్రోల్ చేస్తాను, నేనే చైర్మన్, నేనే ఎండి అంటారు ఆయన. దానికి ఆబ్వియస్లీ సోనీ టీవీ వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే కేసులు, రకరకాల గాసిప్ అంతా స్టార్ట్ అయింది. ఫైనల్గా సోనీ టీవీ హ్యాస్ కాల్డ్ ఆఫ్ ది మర్జర్. అది చాలా పెద్ద ఇంపాక్ట్. జీ స్టాక్స్ 30% ఒక్క రోజులో 170 రూపాయలు 30% స్టాక్ పడిపోయింది. దానివల్ల అంటే అలాంటి వాతావరణం వల్ల మిగతా స్టాక్స్ కూడా పట్టడం మొదలుపెట్టాయి. అంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్. అది రీజన్ ఉండదు, కానీ భయం అనేది కామన్ రీజన్ అందరికీ. ఏంట్రా ఈ గొడవలు అని మిగతా స్టాక్స్లో, కొన్ని మీడియా స్టాక్స్లో పడి అలా అదొక ట్రిగర్. ఈ ట్రిగర్స్ వల్లే మార్కెట్ పడుతుంది, ట్రిగర్స్ వల్ల మార్కెట్ పెరుగుతుంది. అయితే రెండో ట్రిగర్ ఏంటంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి బ్యాంక్, కానీ పెరగట్లేదు. లాస్ట్ డిసెంబర్ నుంచి పడుతూనే ఉంది. ఈ లాస్ట్ 3-4 డేస్లో ఇంకొంచెం ఎక్కువ పడింది. దానికి రకరకాల రీజన్స్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా నిఫ్టీ 50లో చాలా ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ లాంటిది. అది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో హెచ్డిఎఫ్సికి ఏమన్నా అయింది అంటే అది ఒక రకమైన అల్లకల్లోలం సృష్టిస్తుంది మార్కెట్లో. దానివల్ల కొంత మిగతా మా స్టాక్స్ కూడా పట్టడం జరిగింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిదే. మర్జర్ హెచ్డిఎఫ్సితో మర్జర్ అయిపోయింది. యూనో, సో ఇవన్నీ జరిగి కూడా ఫ్యూచర్ బాగుంటుంది. కానీ అది చాలా లార్జ్ బ్యాంక్ అయిపోయేటప్పటికీ మనకి మూమెంట్ అంత ఫాస్ట్గా ఉండదు. ఇప్పుడు లేడి పిల్లలాగా పరిగెత్తలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లో లార్జ్ మెగా బ్యాంక్ అది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కూడా కలుపుకున్నాక చాలా పెద్దదైంది. వాటికి మీకు రోలర్ స్పీడ్లో ఉంటుంది, స్లోగా వెళ్తుంది, స్టెబిలిటీ ఉంటుంది, కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళేది కాదు. దాని మీద రకరకాల కామెంటరీ వచ్చి కొంచెం వెనక్కి వెళ్తే కానీ ముందుకు వెళ్ళదు. రామబాణం లాంటి ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళి మంచి స్టాక్స్ ఏమన్నా వెనక్కి వెళ్తే ఆ ఫోర్స్ మల్టిప్లయర్ వల్ల ముందుకు వెళ్తాయి. అవి అన్నిటికీ ఆ లాజిక్ అప్లో అవ్వదు. కానీ కొన్ని మంచి స్టాక్స్, ముఖ్యంగా నిఫ్టీ 50లో ఉన్న 10-12 స్టాక్స్ చాలా మంచివి. మన తెలుగులో చెప్పుకోవాలంటే అష్టదిగ్గజాల్లాగా కొన్ని ఉంటాయి. అవి పిల్లర్స్. వాటి కొంచెం వెనకాలకి వెళ్ళినా కూడా అదొక అవకాశం.
టాపప్ చేసుకోవడానికో కొనుక్కోవడానికో స్టాక్స్లో అయితే మిగతా వాళ్ళకి మిగతా అవకాశాలు ఉంటాయి. అదొక రీజన్ అయింది ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మెయిన్గా థర్డ్ రీజన్ ఏంటంటే, చాలా రీజన్స్ ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని ఉంటారు. వీళ్ళు విదేశాల్లో అందరి దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బు సమకూర్చి వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతి తీసుకొని వాళ్ళ ఓనర్ ఇన్వెస్టర్స్ దగ్గర ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే సెబీ ఒక కొత్త గైడ్లైన్ ఇచ్చింది. అసలు ఈ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ వెనకాల ఎవరున్నారు అది ఎవరికి తెలియదు. కొంత డిస్క్లోజ్ చేస్తారు, కొంత తెలీదు. అది ఎక్కడెక్కడో రిజిస్టర్ చేసుకుంటారు వీళ్ళు, మారిషస్ అంటారు, వేరే కంట్రీలో అంటారు. ఎక్కడి నుంచి టెర్రర్ ఫండింగ్ జరుగుతుందో అంత ఉండదు జనరల్గా. కానీ ఎవరు వీళ్ళు ఏమైనా మార్కెట్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారా అనేది అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో నేను చెప్పాను, నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్కే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది. ఆ స్టాక్స్ మీరు ఎక్కువగా అమ్మారనుకోండి మార్కెట్ పడుతుంది. ఆ స్టాక్స్ మీరు ఎక్కువగా కొంటే మార్కెట్ పెరుగుతుంది. సో మార్కెట్ ఎవరు మ్యానిపులేట్ చేయలేకపోయినా అవకాశాలు ఉంటాయి బాగా. అంటే అన్ని లక్షల కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కనుక డబ్బులు మీరు మార్కెట్లోకి పంప్ చేస్తే ఏమైనా చేయటానికి అవకాశం. మామూలుగా ఇప్పుడు మీరు నేను ఇన్వెస్ట్ చేస్తే మనం చెయ్యం, ఎందుకంటే వీఆర్ జెన్యూన్ ఇన్వెస్టర్స్. ఇంకా ఎవరన్నా వేరే అవకాశం కొద్దీ చేస్తారని ఒక డౌట్ అయితే గవర్నమెంట్కి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే మీ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎండ్ బెనిఫిషియరీ అంటారు, మీకు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు, వెనకాల ఎవరున్నారు తెలుసుకోవడానికి ఒక గైడ్లైన్. దీంతో కొంచెం టెన్షన్ వచ్చి అమ్మేవాళ్ళు అమ్మేసి, ఎందుకంటే రికార్డ్స్ మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు, వెనకాల ఏమవుతుందో తెర వెనకాల సంగతి మనకి తెలియదు. కానీ అదొక ట్రిగర్. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రిగర్స్ వల్ల మార్కెట్ పడింది. అది ఎంతకాలం పడుతుంది, ఈరోజు రికవర్ అయింది. సో ఇది డే టు డే మూమెంట్స్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నవాళ్ళు అసలు వరి అవ్వకూడదు, ఇలాంటివి వరి అవ్వకూడదు. ఒక 5% పడ్డా, 10% పడ్డా, అంత ఈ కంపెనీస్ అన్నీ కలిపి మీరు ఇండెక్స్లో ఉన్నారు కాబట్టి. డైరెక్ట్ ఈక్విటీ అది వేరు, వాళ్ళకి అడ్వైజర్స్ లేనిది, అనలిస్ట్ సపోర్ట్ లేనిది డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మన ఇందాక చెప్పినట్టుగా జీ టెలిఫిలిమ్స్ 30% పడితే అది స్టాక్ పోర్ట్ఫోలియో ఉంటే పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ అంత డ్రాప్ అవుతుంది. అంటే ఈ 3-4 రీజన్స్ వల్ల మార్కెట్ పడింది. ఇది ఎంతకాలం పడుతుంది అంటే అది ఎవరు చెప్పలేరు, ప్రెడిక్షన్ మనం చేయలేం కాబట్టి. కానీ ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే కాస్ట్లీగా కొంచెం మార్కెట్ న్యూ హైకి వెళ్ళినప్పుడల్లా కాస్ట్లీ అవుతుంది. లాస్ట్ 2-3 ఇయర్స్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో చాలా ఎదుగుదల వచ్చింది ప్రైసెస్లో. రిటర్న్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. యాక్చువల్లీ అంతంత కంపెనీస్ ఏమీ చేయలేదు, అంత అద్భుతంగా రావడానికి రీజన్స్ లేవు. కానీ డిమాండ్ సప్లై వల్ల ఈ ఎకానమీ ఇంకా బాగుంటుంది, ఈ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి, నేరేటివ్స్ అంటారు వీటిని. నిజం ఉంటుంది, కానీ మీరు 5 ఏళ్ల తర్వాత పెరిగేది ఇప్పుడే ప్రైస్ పే చేసేస్తే మీకు అది ఓవర్ ప్రైస్డ్ అయిపోతుంది. అలా కానీ పబ్లిక్ని మనం ఆపలేం. సో అలా చాలా పెరిగింది కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు ఆల్రెడీ ప్రాఫిట్స్ చాలా వచ్చుండి అందులో కొంత కరెక్షన్ వస్తే అది ఇండివిజువల్ అడ్వైజ్ ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే మీరు ఎప్పుడు కొన్నారో ఎవరికి తెలియదు కాబట్టి. బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా పడటానికి అవకాశాలు ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి సంవత్సరం కరెక్షన్ వస్తుంది. డెప్త్ ఆఫ్ కరెక్షన్ ఒక ఇయర్లో 20% పడవచ్చు, ఒక ఇయర్లో 10 పడవచ్చు, ఒక ఇయర్లో 30 పడవచ్చు. మరీ సునామీలాగా వస్తే దశాబ్దానికి ఒకసారి అది అవుతూ ఉంటుంది. అది మొత్తం హెయిర్ కట్ రూపంలో అన్నీ ఎంత ఎక్కువైతే ఇచ్చారో అంతా ఎగిరిపోతుంది. ఇవంతా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మార్కెట్ పార్టిసిపెంట్స్, అంటే ఎవరు, మ్యూచువల్ ఫండ్ హౌసెస్. వాళ్ళ దగ్గర లక్షల కోట్ల స్టాక్స్ ఉన్నాయి, ఓనర్షిప్. ఆ ఫండ్ మేనేజర్స్ అందరూ కలిసి చేయరు, ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుని బాబా ఇది చాలా కాస్ట్లీగా ఉందని అనుకుని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అమ్మేస్తూ ఉంటారు.
కాస్ట్లీ అయిపోతాయి. అది మ్యూజికల్ చైర్స్ లాగా అయిపోతుంది. అది చివరికి పడి ఎక్కడో వాల్యూ స్టార్ట్ అయ్యాక మళ్ళీ వాళ్ళే కొనటం మొదలు పెడతారు. సో ఈ మార్కెట్ మూవ్మెంట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అవ్వడానికి ట్రిగర్స్ ఒక కారణం. కానీ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ వ్యూ కూడా ఫండమెంటలీ అప్స్ అండ్ డౌన్స్కి ఒక కారణం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఫ్రాత్ ఉండకూడదు, అంటే నురగ ఉండకూడదు. కంపెనీ ప్రాఫిట్స్ పెరిగి స్టాక్ ప్రైస్ పెరిగితే పర్వాలేదు, కానీ ఏమీ లేకుండానే పెరిగిపోయాయంటే అది చివరికి మీకు లోపల చూస్తే ఏముండదు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్యాస్. సో అలాంటి కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఇది క్లుప్తంగా ఈ లాస్ట్ 1 వీక్లో, లాస్ట్ 3-4 డేస్లో జరిగిన మార్కెట్ విశ్లేషణ. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. ఇదొక మనందరం కలిసి ఒక నా వ్యూ చెప్పుకోవడానికి ఇది ప్లాట్ఫామ్గా నేను భావిస్తున్నాను. సుమన్ టీవీకి ధన్యవాదాలు.